మొట్టమొదట దేవుని ప్రేమే, కనికరము. ఆయన మనుషులకు రక్షణ కలగజేయటానికి ప్రాణాలను కూడా అర్పించవలసి వచ్చినప్పుడు అర్పించడానికి వెనక ఆడలేదు. అయితే మనుషులు చేసే తప్పుడు పనులను బట్టి ఒక రోజున తీర్పు అనేది తప్పకుండా ఉంటుంది. ప్రతి మనిషికి తీర్పు ఉంటుంది. ప్రతి మనిషి ఆలోచించుకోవాలి ఏంటంటే, నేను మాట్లాడే మాటలైనా నేను చేసే చేతలైనా కరెక్టా కాదా, తీర్పు అనేది ఉంది కదా, నేను లెక్క అప్పగించాలేమో అని చెప్పి ప్రతి మనిషి కూడా జీవించాలి. ఇదిగో మాకు సేవకులకు పరిశుద్ధ లేఖనంలోనే రాయబడింది, మీరు లెక్క అప్పచెప్పు వారి వలె పని చేయాలి, మీరు ఒక రోజు లెక్క అప్పగించాలి. పరిశుద్ధ పౌలు అంటాడు, నేను దేవునికి లెక్క అప్పగించవలసింది కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆయనే అన్నాడు. అయితే ఎవరికి ఆ తీర్పు? అల్లరి రేపుచున్న వారికి, వ్యర్థమైన దానిని తలంచు వారికి, దేవునికి విరోధమైన పనులు చేసేవారికి ఆ తీర్పు ఉంటున్నట్లుగా మనము 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో చూస్తాం.